సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు టీ లవర్సా? కాఫీ విపరీతంగా తాగుతూ ఉన్నారా? అయితే మీరు ఖచ్చితంగా హెరోయిన్కి ఎడిక్ట్ అయినట్టే. టీకి, కాఫీకి, హెరోయిన్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? సో ఈ డీటెయిల్స్ మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి కిరణ్ గారు. ఇలాంటి ఎన్నో కేసెస్ని, ఎంతోమందిని ఇలాంటి వాటి నుంచి బయటికి తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా హెల్తీ లైఫ్ అందిస్తున్నారు వాళ్ళకి. సరే, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్కారం అమ్మా. టీ తాగితే హెరోయిన్కి నువ్వు బానిస అయినట్టే అన్న వార్త చాలా రోజులుగా సర్క్యులేట్ అవుతూ ఉంది. నిజంగానే మనం కొన్ని షాప్స్లో టీ తాగాము అంటే రెగ్యులర్గా అక్కడికే వెళ్ళి మనం తాగుతూ ఉంటాం. ఆ టేస్ట్ కావచ్చు, ఎడిక్ట్ అయిపోతాం వెంటనే. మరి అక్కడ ఏం కలుపుతారు ఏంటి అనేది మనకు తెలియదు, కానీ టేస్ట్ అని ఒక మాట చెప్పేసుకుంటూ ఉంటాం. అసలు ఈ టీలో కలిపేది ఏంటి? ఎందుకంటే గసగసాల పొట్టు, గడ్డి ఇలాంటివి కలుపుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? దీనివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ అమ్మా. యాక్చువల్గా పాజిటివ్గా మనం చూసినట్లయితే టీ అంటే బేసిక్గా కొన్ని ఆకులు ఉడకబెట్టి ఆ వచ్చేదాన్నే రసాన్నే టీ పేర్కొన్నారు. ఇప్పుడు మనకు ఇరాన్లో కావచ్చు, లేకంటే అప్పట్లో టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా మంగోలియా నుంచి ఇటు వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళకు రకరకాల మంచి ఆకులు కొండలపైన వీళ్ళకు దొరికేటివి. మనకు కూడా మొఘల్స్ వచ్చిన తర్వాతనే కదా ఇండియాలో చాయ్ ఫేమస్ అయింది. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే కదా మన దగ్గర కాఫీ ఫేమస్ అయింది. అంతకుముందు మనం తాగేదంతా తులసాకు నీళ్లే కదా, వేడి చేసుకొని. తీర్థాలు, గుళ్ళో ఇచ్చే ప్రతి తీర్థం కూడా టీనే కదా, ఏదో ఆకుతోనో ఏదో చేసిన టీయే కదా. సో ఎంత పవిత్రమైంది ఈరోజు ఎటువంటి స్థాయికి వచ్చిందో చూడండి. ఖచ్చితంగా. సో పాజిటివ్గా చూద్దాం. సో టీ అనేది బేసిక్గా మనకి మంచిది, బట్ ఆ మంచి స్లోగా ఎక్కడికి చెడవుతూ వచ్చింది. సో ఇటీవల మీరు న్యూస్ పేపర్లో చూస్తే గసగసాల గింజలతో టీని ఇలాగ అడల్టరేట్ చేయటం కానీ ఏదో పట్టుబడ్డాయని కూడా మనం న్యూస్లో చూసాం. సో ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీరు ఇదివరకు అన్నారు రుచి అని చెప్పి. ఉన్నది ఉన్నట్లు చేస్తే ఏ రుచి వస్తుందనేది మన చేతుల్లో లేదు. బట్ కానీ వినియోగదారుడు అంటే ఎవడైతే కొనుక్కొని తాగుతామో, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, రుచి బాగుంటే మళ్ళీ మళ్ళీ వెళ్తాము అనే మాట మీరు అన్నారు, నేను అంటున్నా. సో మళ్ళీ ఆరోగ్యం అంటే ఒక టీ మనం తాగితే ఆరోగ్యం పొందుతాం అనే పాయింట్ నుంచి రుచికి వచ్చేసాం చూడండి. అంటే ఏమి మనము ఆకర్షింపబడుతున్నాం అంటే ఆహార పౌషిక విలువలు ఉన్న వస్తువు నుంచి చివరికి మనం రుచి కోసం దిగజారిపోయామని అంటాను, ఎదిగామనట్లేదు నేను. సో ప్రతి దానికి తీసుకొచ్చి రుచికి ముడిపెడుతున్నాం. ప్రతిదీ రుచిగా ఉండదండి, అది ప్రకృతి కాదు. ప్రతిదీ మీకు కంఫర్ట్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి, సులభంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, కోరుకున్నప్పుడు దొరకాలంటే కష్టం అండి. ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి దీన్ని కలియుగం అన్నారేమో, కష్టపడి సాధించినప్పుడు ధర్మయుగం అన్నారేమో, సరదాగా చెప్తున్నా. ఇదే మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మనము మళ్ళీ నైతిక విలువల దగ్గరికి వెళ్ళాలి. ఒక టీ తాగుతున్నారు, దానివల్ల మనం ఏం పొందాలనుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ గసగసాలు, వాటి గింజలు అనేటివి ఏంటంటే ఈవెన్ ఓపియాయిడ్, హెరాయిన్ తయారీల్లో కూడా వాడతారు. దాని మీద చాలా మెటీరియల్స్ అవైలబిలిటీ ఉన్నాయి, మనకి నెట్లో కూడా దొరుకుతాయి. సో ఇటువంటి మెటీరియల్స్ని టీ తయారీలో కూడా వాడుతున్నారు. లేకపోతే అవి ఎందుకు పట్టుబడ్డాయి, ఎందుకు అవి మార్కెట్లో వాటి ఇన్ఫర్మేషన్ అంది, పోలీసులు వెళ్ళి చెక్ చేస్తే ఆ మెటీరియల్ ఎలా దొరికింది, రాజస్థాన్ నుంచి ఎందుకు వీటిని ఇంత కష్టపడి ఇక్కడికి తరలించారు. ప్లస్ ఈ గసగసాల గింజలు కొన్ని అరబ్ దేశాలలో నిషేధించబడినవి. బట్ వాస్తవం ఏంటి, ఈ గసగసాల గింజలో పొటాషియం బాగుంటుంది, కొన్ని ఆరోగ్యానికి సంబంధించి ఐరన్ బాగుంటుంది. సో మితమైన మోతాదులో వాటిని పద్ధతిగా వాడితే వాటి వల్ల పోషక విలువలు పొందుతాం. బట్ దాన్ని వేరే మోతాదుల్లో కొన్ని తయారీ విధానాలు మార్చి దాన్ని తయారు చేసినప్పుడు కిక్కు కూడా పొందుతాం. సో అదే కదా ఇప్పుడు వచ్చింది పాయింట్. సో టీ తాగితే కిక్కు పొందుతున్నారనే కదా, నల్లమందు సమానం అని చెప్పేసి. సో ఫస్ట్ వినియోగదారుడిగా మనం ఏం చేయాలి, మంచి టీ. సో ఏం కలుపుతున్నారు? అసలు నా దృష్టిలో షుగర్ వేయటమే అసలు పెద్ద కల్తీ. ఈరోజు భారతదేశంలో 11 కోట్ల మందికి షుగర్ ఉంది, 13 కోట్ల మందికి షుగర్ రానున్నది. 30% భారతదేశంలో ఈ రోజుల్లో ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు ఊబకాయం. సో పెద్ద సమస్యలు అండి ఇవి.
సో టీ దయచేసి ఒరిజినల్గా తాగండి, పాలు కలిపినా మంచిదే, బట్ దయచేసి షుగర్ మానండి. అందులో ముఖ్యంగా షుగర్ ఫ్రీ కూడా వాడద్దు. ప్లస్ కల్తీ లేని టీ కొనుక్కోవటం ఎలాగనేది మీరే నిర్ణయించుకోవాలి. బట్ ఆరోగ్యం పట్ల మనం కదా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా కాఫీ కూడా. సో ఇవన్నీ కూడా మితమైన మోతాదుల్లో ఒరిజినల్ ఇవి మంచివే, బట్ కల్తీవి మితమైన మోతాదుల్లో కూడా మనకి అనారోగ్యానికి దారితీస్తున్నాయి. అంతేకాకుండా ఇటువంటివి మళ్ళీ వీటిని కానీ విడదీసినట్లయితే తాత్కాలిక సమస్యలు, వీటికి అడిక్ట్ అవ్వటం, అలాంటిది ఆ టయానికి తాగకపోతే నీకు పని చేయలేవు అలాంటిది. నేను ఇంకొక మాట చెప్తా, అసలు మీరు ప్రతి గంటకి ఒక గ్లాస్ నీళ్లు తాగుతున్నారు అనుకోండి, ఆ గంటకి ఆ గ్లాస్ నీళ్ళు తాగకపోతే కూడా పని చేయలేం. సో ఇలాంటి మంచి అలవాట్లు చేసుకోవచ్చుగా. ఆఫీస్లో మీకు పీక్ టైం రీచ్ అవుతున్నారు, ఒక మంచి ఉదాహరణకు ఒక పండు తినటం అలవాటు చేసుకున్నారు అనుకోండి, ఆ పండు తినకపోతే కూడా ఆ సమయానికి మళ్ళీ మనం పని చేయలేం కదా. సో వ్యసనాలు అనేటివి మన చేతుల్లో ఉంటాయి. మంచి అలవాట్లుగా చేసుకుంటామా లేకంటే దుర్వినియోగం చేసుకొని చెడు అలవాట్లకు మనము గురవుతామా అనేది మన బుద్ధిబలం మీద ఆధారపడి ఉంది. ఒకప్పుడు ఏంటి, మన కుటుంబంలో పెద్దలు, అమ్మమ్మలు, జేజమ్మలు మనవల్ని సరైన బాటలను నడిపించడానికి వాళ్ళు అక్కడక్కడ మనకు స్పీడ్ బ్రేకర్లు పెట్టి ఫుల్ స్టాప్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం చదువుకొని జ్ఞానులైపోయి మనకు రెక్కలు వచ్చేసాయి, సైన్స్ ఎక్కువ అయిపోయింది, మనకు కొనడానికి డబ్బు ఉంది, ప్లస్ అవి అందుబాటులో ఉన్నాయి, బ్యాడ్ ఇన్సిడెంట్స్ కనపడుతున్నాయి, న్యూస్ల్లో బయటకు వస్తున్నాయి. సో ప్లీజ్ ఈజీ థింగ్స్కి అలవాటు కాకండి. సింపుల్. ఓకే, మీకు మంచిగా టీ ఇష్టం అనుకోండి, కొన్ని గ్రీన్ టీ ఫలానా ప్యాకెట్స్ కొనుక్కున్నారు, ఫలానా బ్రాండ్ మీకు నచ్చింది, మంచిది అనుకున్నారు, మీరు హ్యాపీగా ఈరోజు ఆఫీసుల్లో కానీ ఇళ్లలో కానీ కెటిల్స్ ఉన్నాయి, మంచిగా పెట్టుకోండి, మీరే మీ టీ చేసుకోండి. ఈ రోజు నేను మంచిది అనుకున్న బ్రాండే రేపు పొద్దున వార్తల్లో వస్తుంది సార్. సో ఇండస్ట్రీ అనేది అలా గ్రో అవుతుంది ఈరోజు. అది మనకు కొంచెం అది ఎలా చెప్పాలి, మనకి సిగ్గుపడాల్సిన విషయం. కమర్షియలైజేషన్ ఏ స్థాయికి వెళుతుందంటే తన పెట్టిన బ్రాండే తన చేతుల్లో లేకుండా అయిపోతుంది. మొదట్లో అతను ఒక మంచి పని కోసం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాడు. ఈరోజు అది కార్పొరేటైజ్ అయిపోయి లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిపోయిన తర్వాత వారి చేతుల్లో నుంచి చేజారిపోయిన తర్వాత దాని ఒక కంట్రోల్ వీళ్ళ చేతిలోనే లేకుండా అవుతుంది కదా. మారిపోతూ ఉంటారు కదా ఆ సంస్థలో, ఆ వ్యక్తి చిరకాలం ఉండరు. ఎగ్జాక్ట్లీ. వ్యక్తులు ఉంటారు, వాళ్ళు స్వలాభం చూసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ మన బ్రాండ్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఏం కలిపినా ఓకే, మన సేల్స్ బాగుంటాయి, ఈ కాన్సెప్ట్లోనే ఉంది. సో కాబట్టి క్రాస్ చెక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, దానికి కూడా చెకింగ్ వాళ్ళు కూడా ఇన్స్పెక్టర్స్ కూడా ఉంటారు. బట్ స్టిల్ వినియోగదారుడుగా మనం చూడాల్సినవి కూడా ఇంపార్టెంట్ మనకి. సో ముఖ్యంగా టీ కాఫీలు తాగేటప్పుడు మీరు సొంతంగా పెట్టుకోవడానికి ప్లాన్ చేయండి. వీలైనంత వరకు షుగర్ కలపకండి, వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా లావు ఉన్నవారు కావచ్చు, ప్రీ డయాబెటిక్ వారు కావచ్చు, లేదా డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళు కావచ్చు, కంట్రోల్ ఉన్నవారైనా సరే షుగర్ కలపకండి. అండ్ రెస్ట్రిక్టెడ్గా ప్రాపర్గా ఎంజాయ్ చేయండి. అండ్ అన్నిటికంటే వెరీ సింపుల్, న్యాచురల్ లీవ్స్ 5 నిమిషాలు ఉడకబెట్టుకొని దాన్ని తాగటం చాలా చాలా బెస్ట్. లెమన్ కూడా పిండుకోవటం ఇంకా మంచిది. ఎవరైతే పాలు షుగరు లేకుండా టీ తాగాలని అలవాటు చేసుకోవాలనుకుంటున్నారో ఇది ఆరోగ్యకరమైన విషయం. అట్లీస్ట్ మొన్న వచ్చిన న్యూస్ పేపర్ న్యూస్లను బట్టన్నా మనం కొంచెం అన్నా బుద్ధిబలాన్ని మనం పెంచుకొని ఏది మంచి ఏది కాదు అన్న విషయాన్ని మనం నిర్ణయించుకొని ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించడం ప్రతి పౌరుని బాధ్యత. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.